హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మే శివన్. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ కల్చర్లో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునే క్లాస్ వచ్చేసి విష్ణుకుండినీలు. ఇక్ష్వాకుల తర్వాత ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి మేజర్ డైనెస్టీ అనమాట. సో పెద్ద రాజవంశం వచ్చేసి ఈ విష్ణుకుండినీలు. అసలు విష్ణుకుండినీలు అంటే ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి పరిపాలించారు, ఎటువంటి రాజులు ఉన్నారు, వాళ్ళ పరిపాలన కాలంలో జరిగిన ప్రత్యేకతలు, సంఘటనలు ఏమున్నాయి, ప్రముఖ సంఘటనలు, అలానే వాళ్ళకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషను, ఇవన్నీ కూడా మనం చూద్దాము. సో కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది విష్ణుకుండినీలు. ఎవరంటే విష్ణుకుండినీలు. విష్ణుకుండినీలు వీళ్ళు ఆల్మోస్ట్ 420 నుంచి 621 CE, సామాన్య శకం 420 నుంచి 627 వరకు పరిపాలించారు. అంటే ఆల్మోస్ట్ మనకి 200 ఇయర్స్ వరకు వీళ్ళు పరిపాలించారు ఆంధ్ర ప్రాంతాన్ని. ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన కొన్ని బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ విష్ణుకుండి వంశానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ అనేది చూద్దాము. తర్వాత వాళ్ళ రాజులకు సంబంధించిన ప్రత్యేకమైన సంఘటనలు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఫౌండర్ అనమాట. ఫౌండర్ వచ్చేసి ఇంద్రవర్మ. అంటే ఈ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే ఇంద్రవర్మ అనే ఆయన ఈ విష్ణుకుండి వంశాన్ని అంటే సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాబట్టి విష్ణుకుండినీల సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే ఇంద్రవర్మ. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళ యొక్క రాజధాని విష్ణుకుండినీల యొక్క రాజధాని వచ్చేసి వినుకొండ ఎక్కడ ఉంది? గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంటుంది. సో వినుకొండ అనేది వీళ్ళ యొక్క రాజధాని. సో ఇంద్రవర్మ స్థాపకుడు, వినుకొండ వచ్చేసి రాజధాని. ఆ వినుకొండ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని వీళ్ళు పరిపాలన కొనసాగించారు. తర్వాత వీళ్ళ యొక్క రాజభాష. సో అప్పట్లో సంస్కృతం అనేది చాలా ప్రాముఖ్యమైన భాష అనమాట. కాబట్టి వీళ్ళ యొక్క రాజభాష కూడా సంస్కృతం. సో రాజభాష అనేది సంస్కృతం అనమాట. ఎవరిది? విష్ణుకుండినీల యొక్క రాజభాష. తర్వాత వీళ్ళు పాటించినటువంటి మతం. సో మతం వచ్చేసి వైదిక మతం అంటే ఏంటి? హిందూ మతం అనమాట. సో వీళ్ళు హిందూ మతాన్నే అనుసరించారు. తర్వాత గాడ్ వచ్చేసి శ్రీపర్వత స్వామి. వీళ్ళు పూజించేటువంటి దేవుడు వచ్చేసి శ్రీపర్వత స్వామి. శ్రీపర్వతం అంటే ఏంటి? నాగార్జున కొండ. శ్రీపర్వత స్వామిని వీళ్ళు పూజించారు. వీళ్ళ కులదైవం. ఎవరి కులదైవము? విష్ణుకుండినీల యొక్క కులదైవం ఎవరంటే ఇక్కడ వచ్చేసి శ్రీపర్వత స్వామి. తర్వాత వీళ్ళు నంది సింబల్ కాయిన్స్. వీళ్ళు నంది గుర్తు గల నాణ్యాలు తీసుకొచ్చారనమాట. సో నంది గుర్తు గల నాణ్యాలు దొరికాయన్నమాట. అంటే వీళ్ళ కాలంలో ఉన్న నాణ్యాలు నంది గుర్తు ఉండే నాణ్యాలు. అర్థమైందా? ఎవరివి? విష్ణుకుండినీలవి. తర్వాత వీళ్ళ యొక్క ఎంబలం లైన్ అనమాట. రాజలాంఛనం అంటాం కదా. సో వీళ్ళ యొక్క రాజలాంఛనం వచ్చేసి సింహం. సో సింహం అనేది వీళ్ళ యొక్క రాజలాంఛనం. ఎవరిది? విష్ణుకుండినీలు. ఇక్కడ చూడండి, గర్జించే సింహం మీకు కనిపిస్తుంది కదా, గర్జించే సింహం లాగా ఉంటుంది విష్ణుకుండినీల యొక్క రాజలాంఛనం, సిగిల్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ గ్రేటెస్ట్ రూలర్, గొప్ప పాలకుడు ఎవరంటే మాధవర్మ II అనమాట. గొప్ప పాలకుడు, విష్ణుకుండి వంశంలోనే గొప్ప పాలకుడు. విష్ణుకుండినీల వంశంలో గొప్ప పాలకుడు ఎవరంట? రెండవ మాధవర్మ. సో మాధవర్మ II అంటే రెండవ మాధవర్మ వచ్చేసి విష్ణుకుండి సామ్రాజ్యంలోనే గొప్ప పాలకుడు అనమాట. గొప్ప పాలకుడు. ఓకేనా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ విష్ణుకుండి వంశానికి సంబంధించినటువంటి బేసిక్స్ అనమాట. విష్ణుకుండి వంశాన్ని ఎవరు స్థాపించారంటే ఈ యొక్క సామ్రాజ్యాన్ని ఇంద్రవర్మ. వీళ్ళ యొక్క రాజధాని వచ్చేసి వినుకొండ, రాజభాష వచ్చేసి సంస్కృతము. వీళ్ళు వైదిక మతాన్ని పాటించారు, అంటే హిందూ మతాన్ని వీళ్ళు పాటించారు. ఇక్ష్వాకుల తర్వాత బౌద్ధ మతాన్ని పెద్దగా ఎవరూ ప్రోత్సహించలేదు. ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతాన్ని ఎవరూ ప్రోత్సహించలేదు. ఇక్ష్వాకులతో బౌద్ధ మతాన్ని ప్రోత్సహించే సమయం అయిపోయిందనమాట. వీళ్ళంతా కూడా తర్వాత వాళ్ళంతా కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించారు. వీళ్ళ యొక్క రాజలాంఛనం ఏంటి? సింహం. ఎవరిది? విష్ణుకుండినీలు. వీళ్ళు నాణ్యాల మీద నంది గుర్తుండేది. సో నంది గుర్తుండేది. అలానే వీళ్ళు వైదిక మతాన్ని పాటించి శ్రీపర్వత స్వామిని వాళ్ళ కులదైవంగా చేసుకున్నారు. సో అర్థమైందా? తర్వాత విష్ణుకుండి వంశంలోనే అత్యంత గొప్ప పాలకుడు ఎవరంటే రెండవ మాధవర్మ. సో ఆయన కాలంలోనే చాలా జరుగుతాయి విషయాలు, అవన్నీ చెప్తాను. రెండవ మాధవర్మ విజయవాడలోని కనకదుర్గాదేవి టెంపుల్ అవి ఉన్నాయి కదా. సో ఆ పరివాహక ప్రాంతాలు కూడా చాలా డెవలప్ చేశారనమాట. ఓకేనా. ఇవి బేసిక్స్. ఇవన్నీ కూడా ఏంటంటే విష్ణుకుండి వంశానికి సంబంధించినవి, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్. ఇప్పుడు మనం వెళ్దాం. సో డెప్త్గా వాళ్ళకి సంబంధించి విష్ణుకుండికి సంబంధించి అంశాలు ఏమున్నాయి చూద్దాము. ఫస్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి సోర్సెస్ అనమాట, ఆధారాలు.
అంటే విష్ణు కుండినీలు అనేవాళ్ళు చరిత్రలో ఉన్నారు అన్నదానికి ప్రధానమైన ఆధారాలు ఏంటి, ప్రధానమైనటువంటి ఆధారాలు ఏంటో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మనం గమనిస్తే తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్ ఏంటంట, తుమ్మలగూడెం అనే ప్రాంతంలో ఒక శాసనం దొరికింది. తుమ్మలగూడెం శాసనం. ఈ తుమ్మలగూడెం శాసనాన్ని ఎవరు వేయించారు? సో ఎవరు వేయించారంటే గోవిందవర్మ. సో గోవిందవర్మ అని ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారంట. సో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఎవరు గోవిందవర్మ అంటే ఎవరు? విష్ణుకుండి యొక్క రాజు. విష్ణుకుండిల యొక్క రాజు అయినటువంటి గోవిందవర్మ బౌద్ధ మతాన్ని స్వీకరించాడని చెప్పేసి ఈ తుమ్మలగూడెం శాసనం చెప్తుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది? చరిత్రలో విష్ణుకుండిలు అనేవాళ్ళు ఉన్నారు అన్నదానికి ఒక ఆధారం దొరికింది. అవునా కాదా? తర్వాత వచ్చేసి ఈపూరు ఇన్స్క్రిప్షన్. ఏపూరు ఎలా అంటారు? ఈపూరు శాసనం ఎవరు వేయించారంటే మాధవవర్మ, మొదటి మాధవవర్మ. సో మాధవవర్మ ఆయన వేయించాడు. సో ఆయన గురించి ప్రస్తావించింది ఇది. అంటే మాధవవర్మ ఆయన రాజుగా ఉన్నాడు ఈ కాలంలో అని చెప్పేసి ఈపూరు శాసనం చెప్తుంది. తర్వాత తుండి, చిక్కుళ్ళ, నెక్స్ట్ పెద్ద తుమ్మలగూడెం శాసనాలు ఏవేంటి అంట? తుండి శాసనం, తుండి చిక్కుళ్ళ, పెద తుమ్మలగూడెం. సో పెద తుమ్మలగూడెం శాసనాలు. ఈ శాసనాలు ఎవరు వేయించారంట? విక్రమేంద్ర భట్టారక వర్మ. ఈయన కూడా విష్ణుకుండి రాజు. విక్రమేంద్ర భట్టారక వర్మ. సో ఈయన విష్ణుకుండి రాజు అనమాట. ఈయన వేయించినటువంటి శాసనాలు తుండి శాసనము, చిక్కుళ్ళ శాసనము, పెద తుమ్మలగూడెం శాసనాలు. ఈ శాసనాల్లో ఆయన గురించి ప్రస్తావించారు. ఓకేనా, విష్ణుకుండి రాజు. తర్వాత వచ్చేసి రామతీర్థ ఇన్స్క్రిప్షన్. ఇవన్నీ కూడా శాసనాలు, వాళ్ళకి సంబంధించిన శాసనాలు. రామతీర్థ శాసనం ఎవరు వేయించారంట? ఇంద్రవర్మ. సో రాజ్య స్థాపకుడైనటువంటి ఇంద్రవర్మ ఎవరు? విష్ణుకుండి ఒక రాజ్య స్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ ఎంపైర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ హిందూ కేవ్ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఈ పాయింట్ దక్షిణ భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో ఫస్ట్ టైం అనమాట, మొట్టమొదటిసారిగా హిందూ గుహాలయాలు, బౌద్ధ మతం కాదు, హిందూ గుహాలయాలు గుర్తుపెట్టుకోండి. హిందూ మతానికి సంబంధించిన గుహలు తొలిచింది ఎవరంటే విష్ణుకుండినీలే. మనకి ఇప్పుడు భైరవకొండ, ఉరవకొండ, మొగలరాజపురం ఈ గుహలు తెలుసు కదా మీకు, చాలా ఫేమస్. ఈ గుహలన్నీ ఎవరు తొలిచారంటే కొండను తొలిచి గుహలుగా చేశారు. ఎవరంటే విష్ణుకుండినీలే. మన దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి బౌద్ధ మతానికి సంబంధించినవి కాదు, హిందూ మతానికి సంబంధించినటువంటి గుహాలయాలు తీసుకొచ్చింది ఎవరంటే విష్ణుకుండినీయుడు. ఫస్ట్ హిందూ కేవ్ టెంపుల్స్ స్టార్టెడ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ విష్ణుకుండినీల కాలంలోనే మొట్టమొదటి హిందూ గుహాలయాలు అనేవి మన దక్షిణ భారతదేశంలో తీసుకొచ్చారు. ఎవరంటే విష్ణుకుండినీయులు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైన ఆధారాలు. ఎవరికి? విష్ణుకుండి వంశానికి సంబంధించిన ఆధారాలు. ఈ ఆధారాలతో వీళ్ళు చరిత్రలో ఉన్నారు అనడానికి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం గమనిస్తే ఇంపార్టెంట్ రూలర్స్ అనమాట. ఇప్పుడు మనం ముఖ్యమైన పాలకులు, ఈ యొక్క ఇంపార్టెంట్ రూలర్స్ విష్ణుకుండి వంశంలో ముఖ్యమైన పాలకులు ఎవరున్నారో చూద్దాం. సో మొట్టమొదటి పాలకుడు మాధవవర్మ 1 అనమాట. అంటే మొదటి మాధవవర్మ. సో మొదటి మాధవవర్మ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈయన గురించి చూద్దాం. మామూలుగా ఈ విష్ణుకుండి వంశం యొక్క స్థాపకుడు ఎవరంటే వంశస్థాపకుడు ఇంద్రవర్మ. కానీ ఈ విష్ణుకుండి యొక్క రాజ్య స్థాపకుడు అంటే విష్ణుకుండి వంశానికి మూల పురుషుడు ఇంద్రవర్మ. కానీ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి, ఒక రాజ్యాన్ని ఏకం చేసి ఆ యొక్క వినుకొండ నుంచి పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి రాజు ఎవరంటే మొదటి మాధవవర్మ. కాబట్టి ఈయన ఏమంటారంటే సామ్రాజ్య స్థాపకుడు, వంశస్థాపకుడు కాదు, సామ్రాజ్య స్థాపకుడు. గుర్తుపెట్టుకోండి. సో విష్ణుకుండిల యొక్క సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే మొదటి మాధవవర్మ. ఈయన వాకటక ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకున్నాడు, ఎక్స్టెండెడ్ ఎంపైర్. కాబట్టి ఈయన ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడంట? వాకటక. సో మనకి వాకటక యువరాణి అనేవాళ్ళు ఉజ్జయిని ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు.
ఈ యువరాణ్ణి మ్యారేజ్ చేసుకొని రాజ్యాన్ని విస్తరించాడు. అప్పట్లో వీళ్ళ రాజ్యాలు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఇండియా అనుకోండి, సో ఇది ఇక్కడ విష్ణుకుండీలు ఉండేవాళ్ళు, ఇక్కడ వాకటాక వంశం ఉండేది. కాబట్టి వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నాడు. విష్ణుకుండికి సంబంధించిన మొదటి మాధవర్మ రాజు వాకటాక వంశ యువరాణ్ణి పెళ్లి చేసుకొని రాజ్యాన్ని విస్తరించాడు. ఇది జరిగిందనే ఆధారం ఏంటంటే చిక్కుల్లా శాసనంలో దీని గురించి ప్రస్తావించారు. ఏమని? విష్ణుకుండి వంశానికి చెందిన రాయటువంటి మొదటి మాధవర్మ వాకటాక ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి అందులో ఉందన్నమాట. ఓకేనా? ఇలా తర్వాత బిల్ట్ కేవ్స్ ఇన్ ది ఉండవల్లి, భైరవకోన అండ్ మొగల్రాజపురం మన ఆంధ్రప్రదేశ్లో. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అత్యంత ఫేమస్ అనమాట, ప్రఖ్యాతమైన గుహలు ఉన్నాయి కదా, హిందూ గుహలు, హిందూ దేవుళ్ళు ఉంటారు అక్కడ. ఆ గుహలు ఎవరు తవ్వించారంటే విష్ణుకుండినీలే. ఆయన కూడా మొదటి మాధవర్మ. కాబట్టి మనకు ఫేమస్ అయినటువంటి ఉండవల్లి, సో ఉండవల్లి గుహలు, భైరవకోన, సో మనకి ప్రకాశం జిల్లాలో ఉంటుంది, నెల్లూరు ప్రకాశం జిల్లా బోర్డర్లో భైరవకోన, అలానే మొగల్రాజపురం. సో ఈ కేవ్స్ చూడండి మన ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర ప్రాంతంలో చాలా ఫేమస్ అన్నమాట ఇవి. ఈ గుహలన్నీ తవ్వించింది ఎవరంటే ఈయన అన్నమాట, మొదటి మాధవర్మ తొలిచాడు. సో ఆయన కాలంలో తొలిచారు ఇవన్నీ కూడా కొండని. మీకు ఉండవల్లి కావచ్చు, మొగల్రాజపురం, భైరవకోన చూడండి, అక్కడ ఉన్నటువంటి గుహలు చాలా అందంగా ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి మీకు, సో ఇక్కడ చూడండి ఈ కేవ్స్ మనకి మొగల్రాజపురం కేవ్స్, ఇవి ఉండవల్లి, అవి ఎంత అందంగా ఉన్నాయో. ఇటువంటి గుహల్ని తొలిచారు వీళ్ళు. అంటే మన దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి రాజవంశం, హిందూ గుహాలయాలు, హిందూ మతానికి సంబంధించినటువంటి గుహల్ని తొలిచినటువంటి మొట్టమొదటి రాజవంశం. ఓకేనా? నెక్స్ట్ వైదికం, అంటే వీళ్ళు వైదిక మతాన్నే పాటించారు. అప్పట్లో హిందూ మతం అనేది కాదు, వైదిక మతం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అంటే వేదాల నుంచి వచ్చింది కాబట్టి వైదిక మతం. సో వేదిక అంటాం కదా, అట్లా వైదిక మతం ఇది. ఓకేనా? వీళ్ళు వైదిక మతాన్నే పాటించారు. తర్వాత అనాక్సిడ్ ఒంగోలు ఫ్రమ్ ది ఆనంద గోత్రికులు. అంటే వీళ్ళ కాలంలో ఇంకో వంశం ఉండేది, ఆనంద గోత్రికులు అని చెప్పేసి ఒక చిన్న వంశం పరిపాలిస్తూ ఉండేది వీళ్ళ కాలంలో. అంటే వీళ్ళ రాజ్యానికి చిన్నగా ఉండేది. ఇది ఆనంద గోత్రికులు, వీళ్ళు వచ్చేసి విష్ణుకుండినీలు. ఇక్కడ ఉండే ఒంగోలు ప్రాంతాన్ని, సో ఒంగోలు ప్రాంతాన్ని కూడా విష్ణుకుండినీలు ఆక్రమించారు. కాబట్టి మొదటి మాధవర్మ ఆనంద గోత్రికులను ఓడించి వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రాంతాన్ని ఆక్రమించారంటే ఒంగోలు, ఇప్పుడున్నటువంటి ఒంగోలు అనమాట. ఇప్పుడున్నటువంటి ఒంగోలు ప్రాంతాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఎవరిని ఓడించి? ఆనంద గోత్రికుల్ని. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మొదటి మాధవర్మ ఎవరిని ఓడించి ఒంగోలును స్వాధీనం చేసుకున్నాడంటే ఆనంద గోత్రికులు. ఆనంద గోత్రికులు అనేవాళ్ళు ఒక చిన్న రాజవంశం అనమాట, ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. ఎప్పుడు విష్ణుకుండిలకి సమకాలీకులు. ఓకేనా? ఇవి చూసుకోండి.